ये ऐसे नहीं होता मित्रों। मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे ये नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको। देश आपसे जवाब मांग रहा है। నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు అంటే 2014 ముందు చెప్పినటువంటి మాటలు అవి. కానీ ఇప్పుడేం జరుగుతా ఉన్నది? ఈ 11.5 ఏళ్ల కాలంలో అంటే నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 57% పడిపోయింది రూపాయి విలువ. 57%. అప్పుడు 58 రూపాయలు ఉండే. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు డాలర్తో రూపాయి మారకం విలువ $1కి 58 రూపాయలు 66 పైసలు ఉండే. కానీ ఇప్పుడు 92 రూపాయలకు పెరిగింది. 92 రూపాయలు అంటే 57% పెరిగింది. చిన్నగా మనం కొనే డబ్బా ఫోన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యుద్ధ విమానాల వరకు ప్రతి దాని మీద ఈ ఇంపాక్ట్ పడుతుంది. రూపాయి డాలర్ మారకంలో జరుగుతున్నటువంటి వ్యత్యాసం వల్ల ప్రతి దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు 10 రూపాయలు కట్టేది ఇప్పుడు 20 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అదే వస్తువుని గతంలో మనం 10 రూపాయలకు కొంటే ఇప్పుడు 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. దీనివల్ల కంప్యూటర్ల రేట్లు పెరుగుతాయి, ఫోన్ల రేట్లు పెరుగుతాయి, టీవీల రేట్లు పెరుగుతాయి. ఇట్లా ప్రతిదీ రేట్లు పైకే పోతా ఉంటే తప్ప కిందికి వచ్చేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన రూపాయి విలువ పడిపోతాం.